దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆదికాండం 2వ అధ్యాయం 12వ వచనం. ఆ దేశ బంగారము శ్రేష్టమైనది, అక్కడ బోలమును గోమేలికములు దొరుకును. ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం దేశము గురించి. మనము ఏ దేశములో నివసిస్తున్నామో ఆ దేశము బాగుండాలి అంటే, ఆ దేశము మంచిగా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యము చెప్తుంది మనము బాగుండాలి. అయితే 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయం 14వ వచనం చెప్తుంది, నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమను తాము తగ్గించుకొని తమ యొక్క చెడు ప్రవర్తనను విడిచి ఆకాశమందున్న నన్ను వెతికిన ఎడలా ఇదిగో వారి దేశమును స్వస్థపరుస్తానని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు అనేకమైన వ్యాధులు, అనేక మంది చనిపోతున్నారు, అనేక మంది నాశనం అవుతున్నారంటే దేవుని యొక్క బిడ్డలైనటువంటి మీరు, నేను, మనమందరము యేసు ప్రభు నమ్ముకున్న వారము మౌనముగా ఉండడమే కారణం. అయితే దేవుడు అంటున్నాడు తగ్గించుకోవాలి. మనల్ని మనం తగ్గించుకొని మనం ప్రార్థన చేయాలి. దేవా మమ్మల్ని క్షమించండి అని చెప్పినప్పుడు మనము మాత్రమే కాదు, మన దేశం అంతటిని దేవుడు స్వస్థపరుస్తాడు. మంచి అందరూ ఆరోగ్యాలతో బాగుండాలి అంటే మనం తప్పక దేవుని సన్నిధానములో తగ్గించుకొని ప్రార్థన చేయాలి. అప్పుడే దేశం స్వస్థత పొందుతుంది. దేవుడి వాక్యం ద్వారా మనల్ని, మన కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించును గాక. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.